హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మేము మా కరీంనగర్లో రామ్నగర్లో ఉంటుందండి మయూక సారీ సెంటర్. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నాం మీరే చూడండి. ఎప్పుడు ఇట్లా కలిసి ఉండాలి, అందరం కలిసి మంచిగా మహిళలంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అందరికీ మంచి కలిసి ఉండాలని కోరుకుంటూ ఈరోజు మయూక సారీస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఉమెన్స్ డే. అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసాం. ఇట్లా మహిళలు ఎప్పుడు మనం ఎదుగుతూనే ఉండాలి, ఎదిగిన మహిళలకు అందరూ సపోర్ట్ చేయాలి మంచిగా. రాధిక అందరినీ పిలిచి ఇన్వైట్ చేసి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేలా చేసింది మయూక శారీస్ వాళ్ళు రాధిక. ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతో మంది పిల్లలను తీర్చిదిద్దినారు. శ్రీలేఖ శ్రీలేఖ లక్ష్మి గారు 49వ డివిజన్ 47వ డివిజన్ రాజారామ సర్పంచ్ గారు ఊరు పేరు అడుగుతాం. రాయకన్పేట సర్పంచ్ గారు స్వాగతం. ఒకసారి లక్ష్మణ్ బయటకు సరే. ఫోన్ ఒక్కసారి చెప్పండి. నందు ఈ రామాయణ నిలవాడు మంచిగా వస్తుంది. చిత్తనా అందరూ
ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రాధిక గారికి మహిళలందరికీ నేను ఇచ్చే తల్లిగా కోడలుగా అత్తగా అన్ని రకాల చేసేది తనే. కాబట్టి రాజకీయ రంగమైన ఉద్యోగ రంగమైన ఎందులో అయినా దానికంటే ముందు తను ఒక స్త్రీ అని గుర్తుంచుకొని తన అత్తగా వెంటైనా తల్లిగా వెంటైనా తర్వాత పిల్లలకు తల్లిగా కూడా మంచి విలువలను నేర్పించాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి విలువలు మగపిల్లల్ని ఆడపిల్లగా ఉంచాలి, ఆడపిల్లలను మగపిల్లల్ని ఉంచాలి. అంటే ఆడపిల్లల మీద గౌరవం పెట్టుకునేట్టు వాళ్ళకి మంచి విలువలతో మగపిల్లలు పెంచాలి. ఆడపిల్లలేమో అత్తగారి ఇంటికాడ మంచిగా మెలిగేందుకు వాళ్ళకి మనం ఇవ్వాలి. అప్పుడే ఒక మన స్త్రీగా మన జన్మ ధన్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు రజనీదేవి, నేను ఒక గవర్నమెంట్ టీచర్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన మయూక శారీ సెంటర్ రాధిక గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మహిళగా ఈరోజు అందరూ చాలా ధన్యవాదాలు. మహిళా దినోత్సవం రోజు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలు ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు రాజకీయాలు, జాబర్స్, లంగా సంఘం గురించి పనిచేసే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క విషయాన్ని మేము కూడా అక్కడి నుంచి వచ్చినాము. కాకపోతే అవి ఎట్లుంటే మీరు ఏ మాత్రం కూడా ఏమనుకోద్దు, మాకంటే ఎక్కువ జాబ్ మీరే చేస్తారు. ఇంట్లోండి మేమంటే మేము ఇప్పుడు బయటకు వచ్చినామని మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మీరు ఇంట్లోండి ఎంత సఫర్ అయినా అని మీరు చేసే పని చాలా గొప్పది. ఎవరైనా అని మహిళలు అందరికీ ఏ అవకాశం వచ్చినా ఏదైనా అని ముందుండి చేయాలనేదే నా అభిప్రాయము. మీరు కూడా ఎక్కడికి ఏర్పడిన ప్రతి ఒక్కరికి ముందుండాలని కోరుకుంటున్నాను. నా పేరు రావణ్య, రహీం కంపెనీ సర్పంచ్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మయూక శారీ సెంటర్ రాధిక గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మహిళా గృహిణులే కాకుండా సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అది గర్వించదగ్గ విషయం. కాకపోతే లింగ సమానత్వంలో మాత్రం ఇంకా తేడా బాగా కనబడుతున్నది. మన లింగ సమానత్వంలో మనం 131 ప్లేస్లో ఉన్నాం 148 కంట్రీస్లో. అదొకటి మనం మార్పు తెచ్చుకోవాలి. మమ్మల్ని ఇన్వైట్ చేసిన మయూక శారీ సెంటర్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. లేడీస్ అనగానే చిన్న చూపు, వాళ్ళకి ఏం తెలుస్తున్నాయి, వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేసుకుంటారు అన్న ఆలోచన రాకుండా వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేసి వాళ్ళు కూడా ఒక థింకింగ్ కెపాసిటీ ఉంది, వాళ్ళు బయటికి వస్తే ఇంకా చాలా మంచి పనులు చేయగలుగుతారు, అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అన్న నమ్మకం ఇప్పుడు ఏర్పడుతుంది. ఇంక ఇలాగే కొనసాగుతూ ఈ అవకాశాన్ని అందరూ లేడీస్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని తెలియజేస్తాను. నా పేరు శ్రీలేఖ, 62 డివిజన్. ఆరోగ్యవంతంగా చక్రిక లేదా అందరికి ఇచ్చేసి కూర్చుని ఇప్పుడు
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్.